కానీ కొత్త సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు అని బయట సెలబ్రేషన్ చేసుకున్నవాడిని కానీ, ముందు తాగేవాడిని కానీ, లేకపోతే ఇంకేదైనా చేసుకునేవాడిని కానీ అడిగితే ఏం సమాధానం చెబుతాడు చెప్పండి? కొత్త సంవత్సరం పాతది పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, అందుకే చేసుకుంటున్నా అంటాడు. పాతది పోవటం ఏంటి, కొత్తది రావటం ఏంటి? ఆలోచించారా? పాతది పోవటం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళా పాతది అసలు ఏది పోలా దేవుడి దృష్టిలో. మనమే అవన్నీ పెట్టుకున్నాం. అదే ఈ వీడియో చూద్దాం ఒకసారి. దేవుని క్రియేషన్ ఎలా ఉంటుందంటే, మొత్తం విశ్వంలో ఆకాశాన్ని ఆది కాండంలో చూసాం కదా మనం. స్టార్టింగ్లో ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు అది అలా క్రియేషన్ చేస్తున్నాడు. అప్పుడు సృష్టిని అలా క్రియేషన్ చేసినప్పుడు దేవుడు వాటికి ఏ పేర్లు పెట్టాలి ఏంటి అవన్నీ పెట్టేశాడు ఆల్రెడీ. తర్వాత జంతువులకి, మనుషులకి, వీళ్ళన్నిటికీ కూడా ఆదాం పెట్టాడు పేర్లు. ప్రతి గ్రహం కానీ, సూర్యుడు కానీ, సూర్యుని పక్కన ఉండే 8 గ్రహాలు కానీ ఆ స్థానాలలో ఎలా ఉండాలి ఏంటి, ఆ సర్క్యులేషన్ కూడా బైబిల్లో క్లియర్గా చెప్పాడు. క్లియర్గా రెఫరెన్స్తో సహా మీకు చూపిస్తా ఈ వీడియో. ఆ కొత్త సంవత్సరం ఎలా వచ్చిందో కూడా చెబుతా. చూశారు కదా సూర్య కుటుంబం. ఆ సూర్యుడు చుట్టూ, ఆ సూర్య కుటుంబంలో ఈ గ్రహాలను వేసుకొని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ భూమి మీద మనం ఇది ఎలా ఉన్నాం. ఈ 8 గ్రహాలు కూడా ఎంత కాల వ్యవధిలో తిరుగుతున్నాయి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి కూడా. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం, అలా వర్క్ చేయమని చెప్పాడు దేవుడు. ఆ వర్క్ చేసే ప్రొసీజర్లో ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద మన కోసమే క్రియేషన్ చేసి చక్కగా ఆ వేడి ఎంత ఉండాలి, ఆ చలి ఎంత ఉండాలి, వర్షపాతం ఎలా రావాలి అని దీన్ని క్రియేషన్ చేసి 3వ ప్లేస్లో పెట్టాడు. సూర్యుడి నుండి మధ్యలో 3వ ప్లేస్లో పెట్టాడు. ఈ 3వ ప్లేస్లో వాతావరణం అన్నిటికీ అనుకూలంగా ఉందని పెట్టాడు అక్కడ. యోబు గారి సందర్భంలో ఒక సమాధానం చెబుతాడు దేవుడు. యోబు సమస్యలతో ఉన్నప్పుడు, ఆయన ఇబ్బందులతో ఉన్నప్పుడు ఆయనకు ఒక మాట చెబుతాడు. సూర్య కుటుంబంలో వేలాడదీశాడు. ఈ భూమితో పాటు కడమ గ్రహాలను కూడా వేలాడదీశాడు. ఆ గ్రహాలను ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? ఆ గ్రహాలను ఎందుకు క్రియేట్ చేశాడు అనుకుంటున్నారు? పక్కన ఉన్న గ్రహాలని. అవి కూడా వాతావరణాన్ని బట్టి ఆ భూమికి హెల్ప్ చేస్తున్నాయి, అందుకే పెట్టాడు.